అందరికీ నమస్కారం అండి. నా పేరు నిమ్మల రామారావు అండి. ఈరోజు మన హోమియో చిట్కాల్లో భాగంగా పశువు వ్యాధులు హోమియో ప్రథమ తీసుకుందామండి. ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే పశువుకి కడుపులో గాలి, గ్యాస్ చేరుట నివారణ హోమియో చికిత్స గురించి మనం తీసుకుందామండి. ఏమిటంటే ఒక్కోసారి ఒక్కో పశువు ఏమిటంటే తిన్నటువంటి మేత అరగక కడుపులో గాలి, గ్యాస్ చేరుతుందండి. అయితే ఈ కొన్ని దీనికి ఏ రకంగా మనం గుర్తించాలంటే కొన్ని లక్షణాలు బట్టి మనం అంచనా వేయొచ్చండి. మామూలుగా ఏంటంటే ఈ యొక్క పశువు గేదె అవ్వచ్చండి, ఆవు అవ్వచ్చు, దున్నపోతు అవ్వచ్చు, లేకపోతే ఎద్దు అవ్వచ్చండి. ఈ యొక్క కడుపులో గాలి, గ్యాస్ చేరిన పశువు ఏమిటంటే కడుపు నిండుగా ఉంటుందండి, తర్వాత బరువుగా ఉంటుందండి. తర్వాత ఏమిటి అంటే పశువు చాలా ఇబ్బంది పడుతుందండి. నెక్స్ట్ ఏంటంటే పశువు సరిగా మేత తిందండి. పశువు ఏంటంటే చిక్కుపోతుందండి, నీరసంగా ఉంటుందండి. మనకేంటంటే మొట్టమొదట మనం ఈ యొక్క పశువుకి గాలి, గ్యాస్ చేరినప్పుడు మొట్టమొదట మనం గుర్తించి హోమియో ప్రథమ చికిత్స ద్వారా మనం చక్కగా వ్యాధి నివారణ చేయొచ్చండి. అట్లా కాకుండా అశ్రద్ధ చేసినట్టయితే కనుక పశువుకి ప్రాణాపాయం కలగొచ్చండి. ఇటువంటి సందర్భంలో పశువుకి కడుపులో గాలి, గ్యాస్ చేరినప్పుడు అద్భుత హోమియో ఔషధం ఉందండి. అదేమిటో తెలుసుకుందాం లక్షణాల ప్రకారం. లక్షణాల ప్రకారం చక్కటి హోమియో ఔషధం, దాని పేరు ఏమిటంటే కార్బోవేజ్ 200 అనే హోమియో ఔషధం అద్భుతంగా పనిచేస్తుందండి. అయితే ఇది అలవాటు తీసుకుందండి. కార్బోవేజ్ 200 ఉదయం 10 మాత్రలు, సాయంత్రం 10 మాత్రలు, రోజుకి 2 సార్లు అండి. పచ్చగడ్డలు కానీ, ఎండుగడ్డలు కానీ, తౌళ్ళలో కానీ, దానాలో, అట్టిపండ్లు, ఈ రకంగా రోజుకి 2 సార్లు ఈ యొక్క వ్యాధి తగ్గేంత వరకు వాడాలండి. తగ్గిన తర్వాత మానేవారండి. మామూలుగా ఏంటంటే కొన్ని సందర్భాల్లో డైల్యూషన్ వాడతారు కాబట్టి కార్బోజ్ 200 1 గ్రామ్ క్వాంటిటీ డైల్యూషన్ అయితే కనుక ఉదయం 5 లేదా 6 చుక్కలు తౌళ్ళలో కానీ, దానాలోకి లేదా పశువు నాలుక మీద వేయాలండి. రోజుకి 2 సార్లు ఉదయం, సాయంత్రం ఈ రకంగా మధ్యలో పశువుని పరిశీలిస్తూ ఉండాలండి. ఈ యొక్క పశువు కడుపులో గాలి, గ్యాస్ తగ్గేంత వరకు వాడాలండి. మామూలుగా ఏంటంటే ఈ 2 విధానం ఏదో ఒక విధానం అనుసరించి నేను చెప్పినట్టు ఈ యొక్క పశువుకి కడుపులో గాలి, గ్యాస్ చేరిన సందర్భంలో నేను చెప్పిన విధంగా కార్బోజ్ 200 రోజుకి ఉదయం, సాయంత్రం 2 మోతాదులు ఈ యొక్క వ్యాధి తగ్గేంత వరకు వాడాలండి. మామూలుగా ఏమిటంటే అదే కనుక దూడల్లో కనుక కడుపులో గాలి, గ్యాస్ చేరిన సందర్భంలో లక్షణాల ప్రకారం ఏమిటంటే కార్బోవేజ్ 30 అనేది హోమియో ఔషధం అద్భుతంగా పనిచేస్తుందండి. అయితే ఇది ఎలా తెలుసుకుందామండి. ఈ చిన్నదోళ్ళు ఏంటంటే కార్బోవేజ్ 30 మాత్రలు తీసుకున్నట్టయితే ఒక 5 మాత్రలు అండి. ఉదయం 5, సాయంత్రం రోజుకి 2 సార్లు అండి. పచ్చగడ్డలో కానీ మనం లేదా నాలుక మీద వేయాలండి. రోజుకి 2 సార్లు అండి. వ్యాధి తగ్గేంత వరకు వాడాలండి. అదే కార్బోవేజ్ 30 కొన్ని ప్రాంతాల్లో డైల్యూషన్ వాడతారు. అటువంటి సందర్భంలో మీరు ఏం చేయాలంటే కార్బోవేజ్ 30 డైల్యూషన్ అయితే కనుక ఈ యొక్క పశువు నాలుగు మీద 3 లేదా చిన్నదోడు నాలుగు మీద 3 లేదా 4 చుక్కలు రోజుకి 2 సార్లు అండి. ఈ రకంగా వ్యాధి తగ్గేంత వరకు వాడాలి. ఈ 2 విధానాలు ఏదో ఒక విధానం నేను చెప్పినట్టు ఏంటంటే చిన్నదోడ కనుక కడుపులో గాలి, గ్యాస్ చేరిన సందర్భంలో కార్బోవేజ్ 30 ఉదయం, సాయంత్రం రోజుకి 2 సార్లు వ్యాధి తగ్గేంత వరకు వాడండి. ఎప్పుడైనా సరే ఈ యొక్క పశువుకి కడుపులో గాలి, గ్యాస్ చేరిన సందర్భంలో పైన చెప్పిన విధంగా కొన్ని రోజుల పాటు కార్బోవేజ్ వాడి అద్భుతంగా మనం చక్కటి ఫలితాలు పొందవచ్చండి. మరి ఎప్పుడూ కూడా హోమియో ప్రథమ చికిత్సలో ప్రాణశక్తి అనుసరించి మనం వైద్యం చేయాలండి. దోళ్ళకైతే కనుక 30 పవర్ ఉపయోగించాలండి. పెద్ద పశువులకి అయితే కనుక 200 పవర్ ఉపయోగించాలండి. ఇది మనం గుర్తుపెట్టుకునే విషయం అండి. మరి నేను చెప్పిన విధంగా పశువుకి కడుపులో గాలి, గ్యాస్ చేరిన సందర్భంలో చక్కగా కార్బోవేజ్ అనే హోమియో ఔషధం వాడి చక్కటి ఫలితాన్ని పొందవచ్చండి. ఈ వ్యాధిని మనం నివారణ చేయవచ్చండి. మరి హోమియోకి వైద్యశాస్త్రం ఖర్చు తక్కువ అండి, సురక్షితం అండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, దుష్పరిణామాలు ఉండవండి. హోమియో మందులు ఎప్పుడూ కూడా ఘాటు వాసన, శుభ్ర ప్రదేశాలు ఉంచాలి, చిన్నపిల్లలు దూరంగా ఉండాలండి. అయితే లక్షణాల ప్రకారం నేను చెప్పినట్టు ఈ యొక్క ఔషధాన్ని కూడా అద్భుత ఫలితం పొందవచ్చండి. ప్రతి రైతు పశువాసు కూడా నా హోమియో చిట్కాని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను, లైక్ చేస్తాను, షేర్ చేస్తాను, మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండి. నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.